సాంగ్స్ ఇస్తారు ఒకసారి. ఈరోజు మార్నింగ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మారేడుమిల్ నుంచి గాంజా స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మాకు మా యూనిట్ ఆఫీసర్ ద్వారా వచ్చిన తర్వాత మేము టీమ్స్ పెట్టుకొనేసి ఈ హైవే మీద మేము ఈ వీళ్ళని గాంజా స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మాకు ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది మారేడుమిల్ నుంచి తిరుపతి వరకు వెళ్తుందని చెప్పి మాకు వచ్చిన సమాచారం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మా రావులపాలెం పోలీస్ స్టేషన్లో సిఏ గారు ఇంకా మిగతా టీం అందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో ముందర ఫర్దర్ ఫాస్టర్గా చేయాలని చెప్పి మేమందరం కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం. కోనసీమ డిస్ట్రిక్ట్ ఎస్పీ శ్రీధర్ గారి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఎస్పీ సార్ మరియు డిఎస్పీ కొత్తపేట సార్ సహకారం మేరకు మాకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు ఉదయం మేము ఒక వెహికల్ లోడెడ్ విత్ గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు దాంట్లో. బట్ మేము పట్టుకునే ప్రక్రియలో ఒకతను తప్పించుకున్నారు, ఇంకో ఇద్దరిని పట్టుకున్నాము. సో మొత్తం మేము ఈ గాంజాని వెయిట్ చేసిన తర్వాత మాకు ఇది 202 కేజీలు అంటే 202 కేజెస్. ఇది మొత్తం వాల్యూ వచ్చేసి 10 లక్షలు సుమారుగా. ఈ మొత్తం వాల్యూ మొత్తం 10 lakhs అనమాట. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము కంటిన్యూ చేస్తున్నాము. మాకు వచ్చిన ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది మారేడుమిల్లి నుంచి తిరుపతి వరకు తరలిస్తున్నారని చెప్పి మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. సో మారేడుమిల్లి నుంచి వీళ్ళు లోడ్ చేసుకొని తిరుపతికి వెళ్తూ ఇక్కడ మేము పెట్టిన ఈ నిఘాలో వీళ్ళు పట్టుకున్నాము. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. మాకు సహకారం పైనుంచి కూడా ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళు మొత్తాన్ని కూడా ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అలాగే వీళ్ళు ఎలా ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నారు అనేది మేము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు విత్ ఇన్ ఒక 1 week లో మీకు తెలియపరుస్తున్నాం. చేసిన వివరాలు మేము తెలుపుతామండి. ఒక ప్రస్తుతానికి అయితే మేము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీళ్ళు జైలో వెహికల్ అండి, ఒకటి జైలో వెహికల్. ఇది వచ్చేసి దీని విలువ ఒక 2.5 లక్షలు 3 లక్షల వరకు ఉండొచ్చు. సో ఈ జైలో వెహికల్లో వీళ్ళు మొత్తం బస్తాల్లో పెట్టుకునేసి గాంజాని తరలిస్తున్నారండి. ఇది మొత్తం వచ్చేసి 11 బస్తాలు ఉన్నాయి. సో మేము వెయిట్ చేసిన తర్వాత మొత్తం 11 బస్తాలు కూడా మనకి 202 కేజీలు వచ్చిందండి. సో వాల్యూ 10 లక్షలు వస్తుందండి సుమారుగా. వెహికల్ వాల్యూ కాకుండా వెహికల్ వాల్యూ 2.5-3 లక్షలు ఉండొచ్చు అండి. గాంజా వాల్యూ 10 లక్షలు ఉండొచ్చు అండి. యా.